ప్రైజ్ లార్డ్. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము జడియకుము. ఆమేన్. హాయిపై అపజయము తరువాత యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో భయానికి గురవుతూ ఉంటారు, అపజయములో ఎంతగానో కృంగిపోతారు. ఆ సమయంలో దేవుడు యెహోషువను దర్శించి ఆయన్ని ధైర్యపరుస్తూ చెబుతూ ఉన్నాడు, యెహోషువ భయపడకు జడియకు, నీవు కొనసాగు, నేను నీకు సహాయము చేస్తానని. చాలాసార్లు మన జీవితాల్లో కూడా భయానికి లొంగిపోయే సమయాలు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. భయపడకూడదు అనుకుంటూనే మరలా భయపడుతూ ఉంటాం. చూడండి, ఫియర్ ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్ అంటే గడిచిన జీవితంలో కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లో పాపాల వల్ల కొన్నిసార్లు మనల్ని భయము వెంటాడుతూ ఉంటుంది. నేను చేసిన ఆ తప్పు వల్ల నేను ముందుకు వెళ్ళలేనేమో, నేను చేసిన ఆ పాపం వల్ల నాకెప్పుడు కూడా విజయము దక్కదేమో, నేను చేసిన ఆ దోషము వలన నాకు నష్టము వాటిల్లుతుందేమో అని ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం. బహుశా మనం ఇప్పుడు చదువుకున్న సందర్భంలో కూడా యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజలు హాయిపై అపజయాన్ని చూస్తారు, ఘోర అపజయం. దానికి కారణం ఏంటి అంటే ఆకాను అనే వ్యక్తి చేసిన పాపం వల్ల. అయితే యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజలు అనుకొని ఉంటారు, ఈ పొరపాటు వల్ల మేము ముందుకు వెళ్ళగలమా, మేము చేసిన ఈ పాపం వల్ల దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, మేము ఆ వాగ్దాన దేశానికి మేము చేరుకోలేమేమో అన్న భయంలో ఉండుంటారు. ఆ సమయంలో దేవుడు చెబుతా ఉన్నాడు, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దని. సహోదరుడా సహోదరి, నీవు కూడా నీ జీవితంలో గడిచిన దినాల్లో నీవు చేసిన పొరపాటో దోషమో నిన్ను వెంటాడుతూ ఉందా? నీవు విజయాన్ని పొందుకోగలవో లేవో, నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఎప్పుడు అపజయమే కలుగుతుందేమో, ప్రస్తుతము నాకు కలుగుతున్న ఈ అపజయాలు కూడా గడిచిన జీవితంలో నేను చేసిన పనుల వల్లేమో అన్నట్లుగా నువ్వు భయపడుతూ ఉన్నావా? దయచేసి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకు జడియకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు ఇప్పుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ గడిచిన దినములలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తివైతే కనుక ఇక నీవు అస్సలు భయపడక్కర్లేదు, నీవు అస్సలు కృంగిపోవక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆ గడిచిన దినములలో చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావేమో, కానీ పశ్చాత్తాపముతో నీవు చేసిన ప్రార్థన వల్ల దేవునికి నీవు అర్పణగా నీ జీవితాన్ని అర్పించినందుకు ఆయన నీ పాపములను దోషములను తుడిచివేశాడు. అవన్నీ ఆయన ఎప్పుడో మరచిపోయాడు. కనుక నీవు వాటిని మరలా జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి భయానికి గురవ్వకుండా దేవుడు ఇస్తున్న తన హస్తాన్ని నువ్వు అందుకో, ఆయన నీకు చేయాలనుకుంటున్న సహాయాన్ని అందిపుచ్చుకొని ముందుకు నడువు. అంతేకాని భయపడుతూ కృంగిపోతూ మరలా నీ సమయాన్ని వ్యర్థము చేసుకోకు. ఆ రోజు యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువారు చెబుతున్న మాట ఈరోజు దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడొద్దు జడియవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నీ యొక్క పరిస్థితులను నీ మార్గములను నాకు అప్పగించావు కనుక నిన్ను నేను ముందుకు నడిపిస్తాను. కాబట్టి భయపడకుండా ధైర్యముతో ముందుకు కొనసాగు. గాడ్ బ్లెస్ యూ.